గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, విభ్రమ దూర వినాయక, విభ్రమ దూర వినాయక, గం గం గణపతి వినాయక. దీనికి అప్పట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? సో నైస్ చెల్లి. ఎంత వయసు ఉండదు చెప్పండి మీది? అప్పుడు నేను 2 years ఏజ్. అదే 2 years పాడింది అది తన ఫస్ట్ స్టెప్. అక్క గురించి చెల్లెలు చెప్తాను చూడండి. అక్క గురించి అక్క మాట్లాడట్లేదు ఇక్కడ. చెప్తావా? నువ్వే చెప్పు. సో నేను పుట్టక ముందు జరిగిన స్టోరీ నాకు చెప్తూ వచ్చారు, ఇదే జరిగింది. అండ్ తర్వాత స్లోగా తను శైలజ వాణిశ్రీ గారి దగ్గర తను కూడా నేర్చుకునేది, ఇంట్రెస్ట్ ఉండేది. నేను పుట్టిన తర్వాత నేను నా ఆల్బమ్స్ చూసినప్పుడు కానీ నేను ఏమైతే చూస్తానో, నన్ను ఉయ్యాల్లో పడుకోబెడతారు కదా బేబీ, అప్పుడు నాతో పాటు ఉయ్యాల్లో కూర్చొని కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఏంటంటే అమ్మ దగ్గర జో అచ్యుతానంద అవి నేర్చుకొని జో పాటలు పాడుతూ నన్ను నిద్రపుచ్చేది. మ్యూజిక్ టీచర్ అప్పుడు రాజాకి జో పాడడానికి కొన్ని పాటలు అవి నేర్పించేవాళ్ళు. అప్పుడు సో దాని ఉయ్యాల్లో కూర్చొని నేను జో పాడుతూ అట్లా ఉండేది. అయితే అక్కలా కాదు, మిమ్మల్ని అమ్మలా చేస్తాను అన్ని అవును. అవ్వడానికి 3 years గ్యాప్, పట్టుమని 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా గ్యాప్ లేదు. సో తన తర్వాత నేను తనని ఫాలో అయిపోయాను, అంటే మ్యూజిక్ పరంగా అయితే అండ్ మెడిసిన్ పరంగా కూడా. సో తను ఏదైతే చేస్తుందో అది నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. అండ్ మ్యూజిక్ని అమ్మా నాన్న ఇలా బాగుంది, బాగా డెవలప్ అవుతున్నారు అనేది చూసి దే వాంటెడ్ టు టేక్ అస్ టు ద నెక్స్ట్ స్టెప్. అండ్ ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా బాగా పాడుతున్నారు, ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పారు. అండ్ సో మేము హైదరాబాద్లో వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎక్కడ నేర్చుకున్నారు కర్ణాటక సంగీతం మీరు? స్టార్టింగ్ నెల్లూరులోనే, మా ఊర్లోనే శైలజ వాణిశ్రీ గారు అని చెప్పి ఆవిడ దగ్గర స్టార్ట్ చేసాం. కానీ యాజ్ ఇయర్స్ ప్రోగ్రెస్డ్ ఇది ఇంకొంచెం ఒక ఫర్దర్ స్టెప్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి, కాకపోతే ఎలా అని చెప్పి అంటే హైదరాబాద్లో గురువు గారి పేరు విన్నాం, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు బాగా చెప్తారు అని చెప్పి విన్నాం. కానీ ఎలా, మేము ఉండేదేమో నెల్లూరులో, హైదరాబాద్కి ఎట్లా రావాలి, ఎలా నేర్చుకోవాలి? అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు స్కైప్, జూమ్ అవి. అమ్మను నాన్న ఏమనుకున్నారంటే ఏముంది సండే మనకు ఆఫే కదా, సండే వెళ్ళి హైదరాబాద్లో క్లాస్ చెప్పించుకొని మళ్ళీ మండే బ్యాక్ టు రొటీన్ వెళ్ళిపోదాం. సంగీతం కోసమా? అసలు ఎవరైనా ఇంత రిస్క్ చేస్తారా అసలు? ఇది కూడా ఎట్లా చెయ్యాలా ఇదంతా అని వాళ్ళు దే డిడ్ంట్ థింక్ ఆఫ్ ఇట్. వీళ్ళు డెవలప్ అవ్వాలి అంటే మనం చేద్దాము అని చెప్పి అనుకున్నారు. సరే ఎలా అంటే సాటర్డే నైట్ ట్రైన్ ఎక్కేది, పడుకునేది ట్రైన్లో. సండే మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేవాళ్ళం, గురుగారి క్లాసులు చూసుకునే వాళ్ళం, ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ చార్మినార్లో బ్యాక్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మండే ఎర్లీ మార్నింగ్ నెల్లూరు రీచ్ అయ్యేది, మళ్ళీ స్కూల్స్కి వాటికి వెళ్ళేవాళ్ళం. సో అట్లా ఏమైనా హాబీని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు మీరు, టు బి ఫ్రాంక్. ఆ తర్వాత ఇది హాబీ కాదు, ఇది ప్రొఫెషన్. అబ్సల్యూట్లీ. ఇంకా మీకు ఎన్నాళ్ళు ఉంది ఇప్పుడు? ఇంకా 2 years ఉందా? నో ఇట్స్ ఐ థింక్ 5 years ఏమో కదా మీరు ఇప్పుడు చేసేది. ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు ఎండి 1 year చేసి 2 years. ఇంకా 2 years ఉంది. దట్స్ వాట్. ఓకే, మీదండి? నేను ఇంకా పీజీ రాసాక ఇంకో 3 years ఉంటుంది, రాసి సీట్ వచ్చి తర్వాత 3 years ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చోట ఉన్నారు, మీరు ఒక చోట ఉన్నారు. మరి ఇద్దరు కలిసి పాటలు పాడి యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయగలుగుతున్నారు? కలిసినప్పుడు ఇంకా ఇప్పుడైతే తనకు కుదరట్లేదు కాబట్టి, కలిసినప్పుడు ఎప్పుడైతే ఒక 1 day ఫ్రీ, ఒక half day ఫ్రీ ఉన్నా కూడా అక్క స్టార్ట్ విల్ డూ అని అంటాను. ఇంకా ఒకే స్ట్రెచ్లో ఒక 3-4 రికార్డ్ చేసేయడము, అప్లోడ్ చేసేయడం. అప్పుడప్పుడు కొన్ని పాటలు లాస్ట్ మదర్స్ డేకో ఏమో పెదవే పలికినా ఇంకా లాస్ట్కి ఇంకా ఇద్దరం విడివిడిగా పెట్టాల్సి వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కలిసినప్పుడు రికార్డ్ చేసేస్తాం. దట్స్ సో నైస్ రియల్లీ.
అంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ సినిమా అవకాశం మీకు దొరికింది. అమ్మ వాళ్ళు ఏమన్నారు యాక్చువల్గా సినిమా పాటలు అని అంటే ఫర్దర్గా సినిమా పాటలు వస్తే పాడమని కానీ వద్దని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు తను 2014-15 లో పాడుతా తీయగా ఎస్పీబీ సార్ అసలు మామూలు నీది నువ్వు చెప్పు పాప, ఇది అన్యాయం కాదు. ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి మాట్లాడి వాళ్ళ అక్క గురించి ఆ అమ్మాయి మాట్లాడి అమ్మ పాడుతా తీయగా స్కిప్ అయిపోతుంది. వాళ్ళ అక్క ఎక్కడ మర్చిపోతుందో అని అన్ని పిల్ల చెప్పేస్తాం. చెప్పమ్మా. అది 2014-15 అప్పుడు పాడుతా తీగ అప్పుడు పాడాను నేను. అప్పుడు ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. 2014-15 అప్పుడు నేను 9th 10th క్లాస్ యాక్చువల్లీ. అప్పుడు యాక్చువల్గా 9th 10th క్లాస్ వెరీ క్రూషియల్ కదా. సో బుక్స్ అవి తీసుకొని వెళ్ళి అక్కడే చదువుకుంటూ ఉండేదాన్ని, అక్కడ పాడుతూ ఉండేదాన్ని, అన్నీ అట్లాగే. సో అక్కడే స్టార్ట్ అయింది మాకు రెండు మేనేజ్ చేయడం అంతా కూడా. ఇప్పుడు చెప్తాలి నీ సంగతి చెప్పు. సో 2014-15 అప్పుడు తను పాడుతా తీయగాకి వెళ్ళింది. అక్కడ ఎస్పీబీ సార్ దాంట్లో తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మెడిసిన్, తను ఇంటర్ కోసం మెడిసిన్ ని కొంచెం దాన్ని స్టడీస్ కొంచెం ఫోకస్ కోసం మ్యూజిక్, ఎస్పెషలీ ఫిల్మ్ మ్యూజిక్ ని కొంచెం బ్యాక్ స్టెప్ వెళ్ళాం. బట్ ఎప్పుడు అంటే మేజర్లీ మేము ప్రాక్టీస్ చేసుకుంది, గురువు గారి దగ్గర నేర్చుకుంది అంతా కర్ణాటిక్ మ్యూజిక్ కాబట్టి అటు సైడ్ ఎక్కువ ఫోకస్ ఎక్కువ. అండ్ కాన్సర్ట్స్ ఇవ్వడం, కర్ణాటిక్ వోకల్ కాన్సర్ట్స్ ఇవ్వడం అటువైపు వెళ్ళాము. బట్ వీఆర్ నెవర్ అగేన్స్ట్ ఫిల్మ్ మ్యూజిక్, అమ్మ వాళ్ళు కానీ మేము కానీ. ఎందుకంటే మ్యూజిక్ అనేది అంతటా ఉంటుంది. సో ఇన్ ద హోల్ యూనివర్సల్. సో ఫిలిం మ్యూజిక్ సైడ్ ఆపర్చునిటీ రాగానే ఫస్ట్ నేను అమ్మనే ఉన్నా. ఆ రోజు నేను ఇంట్లో ఉన్నాను, నాకు ఆఫ్ ఆ రోజు. సో అది అమ్మకి చెప్పగానే వీఆర్ వెరీ హ్యాపీ. అమ్మ నాన్నకి చెప్పింది, నేను ఈ లోపల తనకు చెప్పాను. అండ్ ఎందుకంటే ప్రొజెక్షన్ అనేది అంటే మన టాలెంట్ని ఎస్పెషలీ సార్ సోషల్ మీడియాలో చూసి మనల్ని గుర్తించి పాడిస్తున్నారు అనేది. అండ్ అలా ఆన్ బిగ్ స్క్రీన్ దట్టు అఖండ 2 బాలకృష్ణ సార్ లాంటి మూవీ ఉన్న మూవీలో అంటే చెప్పక్కర్లేదు, వెరీ హ్యూజ్. సో అది ఎప్పుడూ దానికి అందరం ఫర్రే. సో ఫర్దర్గా కూడా కర్ణాటిక్ సైడ్, ఫిలిం సైడ్, మ్యూజిక్, మెడిసిన్ రెండూ చేయాలి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనే. అయితే మీ ఇద్దరు ఆడపిల్లలు కదా, మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా, అబ్బాయి ఎవరు లేరా అని ఎప్పుడు అనలేదా? ఇంతకు ముందర ఎవరైనా ఒకవేళ జనరల్ పబ్లిక్ ఎవరైనా ఇద్దరు అమ్మాయిలే అని అంటే మామూలుగా ఏమంటారు, ఇంటి పేరు లేదు అని అంటారు. కానీ మాకు ఇప్పుడు మేము సర్వేపల్లి సిస్టర్స్, మా ఇంటి పేరే సర్వేపల్లి. సో ఆ ఇష్యూ అయితే అసలు లేదు మాకు. తను చిన్నప్పుడు సర్వేపల్లి సిస్టర్స్, తను షీ వాజ్ వెరీ చూజీ. మేము ఇద్దరం పెద్ద పాడతాము, పాడినప్పుడు కూడా మా పేరు కొంతమంది అంటే ఎలా అంటే సర్వేపల్లి సిస్టర్స్ అనే ఉండాలి, మేము అలాగే పిలువబడాలి, మేము అంటే మా పేరు ఇది ఉండాలి అనేది తను బాగా స్ట్రాంగ్గా అనుకుంది. అండ్ లక్కీలీ ఇంటూ పీపుల్ కూడా సర్వేపల్లి సిస్టర్స్ అనేది ఎక్కువ వెళ్ళింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీరు చుట్టాలా ఏంటి కొంపదీసి? డైరెక్ట్ చుట్టాలు కాదు కానీ బంధువులు అవుతారు మాకు. మా తాతగారి నానమ్మ పెళ్ళికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారట. అంటే మా ముత్తాతకి కజిన్ అవుతారు.